హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. 4 వయసులోనూ ఏ మాత్రం తగ్గని అందంతో ఇప్పటికీ కెరియర్లో దూసుకుపోతున్న త్రిష ఈ మధ్య తరచూ వివాదాల్లో చిక్కుంటూ ఉంది. నిన్నటి వరకు మన్సూర్ అలీ ఖాన్ త్రిష మధ్య వివాదం చెలరేగి అది కోర్టు దాకా వెళ్లి సమసిపోయిన విషయం తెలిసిందే. అయితే అది సినీ ఇండస్ట్రీ వరకే పరిమితమైంది. కానీ ఇప్పుడు వచ్చిన వివాదం అంతకు మించి అనేలా ఉంది. అన్నాడీఎంకే నాయకుడు త్రిషపై కొన్ని అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో త్రిష కూడా దానికి స్పందిస్తూ ఒక ట్వీట్ పెట్టారు. ఇప్పుడు వీరిద్దరి మధ్య వార్ ముదురుతోంది. అసలు ఆ నాయకుడు ఏమన్నాడు, త్రిష ఏమని ట్వీట్ చేసింది, ఈ వివాదం ఎక్కడి వరకు ముగిసిపోయే అవకాశం ఉంది? ఈ డీటెయిల్స్ అని సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. సో హేమసుందర్ గారు, నిన్నటి వరకు మన్సూర్ అలీ ఖాన్ త్రిష మధ్య వివాదం చాలామంది అప్పుడు సపోర్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక వివాదంలో చిక్కుంది. ఇప్పుడు ఆవిడకి సపోర్ట్గా చాలామంది ఉంటున్నారు. అసలేంటి త్రిష మీద ఎందుకు మాటిమాటికి వివాదాలు వస్తూ ఉన్నాయి? ఒక నాయకుడు అయ్యి ఉండి ఒక అంత పెద్ద యాక్టర్ మీద అలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఈ టైపు వ్యాఖ్యలు అనేవి చేయకూడదు. ఇప్పుడు అది సినిమా నటి కావచ్చు లేదా బయట వ్యక్తులైనా కావచ్చు, కానీ ఈ తరహాలో వ్యాఖ్యలు చేయకూడదు. కానీ అన్నాడీఎంకే నాయకుడు ఏవి రాజు అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో తమిళనాడులోనూ దుమారం రేపుతున్నాయి, ఇక్కడ కూడా దుమారం రేపుతున్నాయి. అసలు త్రిష మీద ఇవాళ ఫస్ట్ టైం కాదు రావటం అనేది. ఆవిడ 2000 సంవత్సరంలో దాదాపు అప్పుడు కూడా నువ్వు వస్తాడే నేను వద్దంటా టైంలో కూడా ఒక రకమైన వీడియో వైరల్ అయింది. అప్పుడు కూడా మీడియా ముందు ఆవిడ మాట్లాడాల్సి వచ్చింది. అది నాది కాదు, దాన్ని మార్ఫింగ్ చేసి ఇట్లా చేశారని చెప్పి ఆవిడ చెప్పుకుంటూ వచ్చింది. ఆ తర్వాత నుంచి ఎప్పుడు ఇట్లాంటివి రాలేదు. ఆ మధ్యకాలం మన్సూర్ అలీ ఖాన్ మొన్న లియో సినిమా విషయంలోనే కామెంట్ చేయటం, ఆ తర్వాత చిరంజీవి గారు కొంత కామెంట్ చేయటం, దాని మీద ఖండిస్తూ త్రిషకి సపోర్ట్గా చిరంజీవి గారు కూడా మాట్లాడారు. అట్లా తమిళ ఇండస్ట్రీ నుంచి వాళ్ళు మాట్లాడారు. ఇట్లా జరిగినాయి. అది అయిపోయిన తరుణంలో మళ్ళీ ఇప్పుడు ఏవి రాజు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయటం మీద ఇది తమిళ ఇండస్ట్రీ కూడా దీన్ని సీరియస్గా తీసుకుంది. విషయాలు కూడా వాళ్ళు, ఎందుకంటే అక్కడ నడిగర్ సంఘం అంటారు వాళ్ళు, ఆ తరపుని ఆయన పెద్ద కామెంట్ చేసి దీని మీద యాక్షన్ తీసుకుంటా ఉన్నాడు. త్రిష లీగల్ టీం కూడా దీని మీద రియాక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అది వెంకటేశం అనే ఎమ్మెల్యే ఆవిడ 25 లక్షల రూపాయలు ఒక ఫంక్షన్కి పిలిపించి 25 లక్షల రూపాయలు తీసుకుని ఆవిడతో గడిపాడని ఆయన కామెంట్ చేశాడు. ఆ వెంకటేశం అనే ఎమ్మెల్యే చేశాడని చెప్పి ఈయన నేను ప్రత్యక్ష సాక్షి అని చెప్పి ఏవి రాజు చెప్పడంతో వివాదం వచ్చింది. ఇది ఎందుకంటే ఈ మధ్యన ఇట్లాంటి అంటే సెలబ్రిటీలుగా మారిపోవాలంటే, వార్తల్లో మనకి తెలియాలంటే ఇలాంటి లేనిపోయిన ఆరోపణ చేసుకుంటే మనం త్వరగా మనం పాపులర్ అవుతాం. అంటే అటెన్షన్ కోసం ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు అసలు. అది ఇప్పుడు దాని మీద సీరియస్గానే ఈ ఇష్యూ సీరియస్ అవుద్ది బాగా. ఎందుకంటే దీని మీద తెలుగు వాళ్ళు కానీ అటు తమిళ ఇండస్ట్రీ కూడా, తెలుగులో అమ్మాయి సినిమాలు చాలా సినిమాలు చేసింది. ఇప్పుడు కూడా చిరంజీవి గారితో విశ్వంబర సినిమా చేస్తుంది. మరి లియోలో కూడా తను ఉన్నది. అప్పుడే మన్సూర్ అలీ ఖాన్తో ఆరోపణ వచ్చింది. దీని వెనకాల కొంతమంది ఏమంటారంటే మన్సూర్ అలీ ఖాన్ ఏమైనా ఉన్నాడా దీని వెనకాల, అప్పుడు ఆ కోపాన్ని ఇలా తీర్చుకుంటున్నాడా అని కూడా అనేవాళ్ళు ఉన్నారు. ఏదేమైనా కానీ ఇలాంటి వ్యాఖ్యలు అయితే సరికాదు. దీని మీద అయితే చర్యలు తీసుకోవడానికి వాళ్ళు చూస్తున్నారు. అది అంటే ఎందుకని ప్రతిసారి త్రిషని టార్గెట్ చేయడం? అంటే మీరు అన్నట్టు దీని వెనక నిజంగానే ఎవరైనా ఉన్నారంటారా? లేదు అంటే దీనిపై ప్రతి యాక్టరు స్పందించాల్సిన అవసరం ఉందంటారా, లేదంటారా? అంటే సినిమా వాళ్ళ మీద సాధారణంగానే ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. అట్లా అనుకుంటే డ్రగ్స్ కేసులు కూడా, సినిమా వాళ్ళ మీద డ్రగ్స్ కేసులు వచ్చినప్పుడు కూడా విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన టైంలో ఇవి ఇంక ఎక్కువ అవుతుంది. ఇప్పుడు బాలీవుడ్ మన బెంగళూరులో కన్నడ నటి సంజన మీద అంటే బాలీవుడ్లో వాళ్ళ మీద కానీ, ఆ మధ్యన సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత డ్రగ్స్ కేసులు అంతా తేనెతుట్లా కదిలింది. అవన్నీ వస్తూ ఉంటాయి. సెలబ్రిటీలు ఉన్న చోటల్లా అవి కామన్గా వస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు కొత్తగా ఈ డీప్ ఫేక్ వీడియోలు ఇవన్నీ ఒక బాధ్యత రహితమైన, అంటే ఇది కూడా ఎప్పుడో జరిగింది అంటున్నారు. అసలు ఇప్పుడు జరిగింది కాదని అంటున్నారు. ఇప్పుడు ఎందుకంటే ఏఐడిఎంకి ఎమ్మెల్యేలు అప్పుడు శిబిరంలో పెట్టినప్పుడు శశికళ తరపునే అప్పుడు చీలికి వచ్చిన టైంలో వాళ్ళు దాచినప్పుడు ఒక ఎమ్మెల్యేగా చేసిన ఆ పనికి నేను ప్రత్యక్ష సాక్షి అన్నట్టుగా పెట్టుకొచ్చాడు. అది అప్పుడు జరిగిందా, ఎప్పుడో జరిగే విషయాలు కూడా ఇప్పుడు తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. అసలు దీంట్లో వాస్తవాలు లేకుండా కూడా కల్పనలు వాళ్ళని అన్పాపులర్ చేయడానికి కూడా అదే దీని వెనక ఏమన్నా స్ట్రాటజీ పొలిటికల్ ఉండొచ్చు. ఎందుకంటే పొలిటికల్ స్ట్రాటజీ అంటే ఆవిడ పొలిటికల్గా రాజకీయాల పరంగా ఆవిడ యాక్టివ్గా లేదు. రాజకీయాలకు వచ్చే మనిషి కూడా కాదు. తన సినిమాలు చేసుకుంటూ ఉన్న వ్యక్తే. అంటే మొదటి నుంచి కూడా సినిమా వాళ్ళని ఇలా చూడటం అనేది కరెక్ట్ కాదు ఒకటి. అలాగే ఆవిడ ఒకవేళ ఇప్పుడు విజయ్ అక్కడ పార్టీ పెడుతున్నాడు, ఒకవేళ ఆవిడ ఏమైనా పార్టీలో చేరబోతుందా, ఒకవేళ చేరుతున్న సందర్భంగానే ఏమైనా ఇట్లాంటివి వస్తున్నాయా, ఇలాంటి అంశాలు కూడా మనం లెక్కలో చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఏఐడిఎంకే పార్టీ నుంచి రాజా అనే వ్యక్తి చేసిన దీన్ని బట్టి చూస్తుంటే ఒకవేళ ఏమైనా రాజకీయపరమైన ఆలోచన ఎవరికైనా ఉన్నాయా, ఉన్నప్పుడు కూడా ఇలాంటివి చేస్తూ ఉంటారు.
అన్పాపులర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. తమిళనాడులో లేడీస్ కూడా రాజకీయాల్లో రాణించారు, జయలలిత గారు మనం చూసాం కాబట్టి ఒకవేళ ఆ కోణంలో కూడా మనం దీన్ని చూడొచ్చు. లేదా వేరే విధంగా కొంతమంది దుష్టశక్తులు, ఎందుకంటే ఆ అమ్మాయితో గతంలో వివాదమైన ఉన్నవాళ్ళు కూడా అన్పాపులర్ చేయడానికి ట్రై చేయొచ్చు కదా, ఆ విధంగా కూడా జరగవచ్చు. కానీ త్రిష మాత్రం దీని మీద సీరియస్గా తీసుకుంది, దాని మీద ఆవిడ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. ఆవిడ లీగల్ వాళ్ళ టీం అంతా కూడా కేసు పెడతానికి ట్రై చేస్తున్నారు. అదండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.